తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస దివ్య సన్నిధిలో ఈ ఉదయకాల సమయమున కల్వరీ కిరణాల గ్రూప్ సభ్యులందరికీ, సార్వత్రిక సంఘ దైవజనులందరికీ, ఏకీభవిస్తున్న నా సహోదరి మనులకును క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం. ప్రార్థన చేసుకునే ముందు కొద్ది నిమిషములు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. చూసినట్లయితే యాత్రా కీర్తనలు 120వ కీర్తన మనము కొన్ని చరణాలు 1 నుంచి 8 చరణాలు ఉన్నాయి. అందులో దేవుని యొక్క గొప్పతనం ఏంటనేది మనము ఆలోచన చేద్దాం. చూడండి, ఈ 121వ కీర్తనలో దేవుడు కాపాడువాడని, ఎలా కాపాడుతాడని, ఆయన కాపాడుటలో ఉన్న గొప్పతనం ఏంటనేది కీర్తనకారుడు ఉన్నత రీతిగా దేవుని మహిమపరిచారు. మరి అట్టి రీతిగా మనం కూడా తెలుసుకుందాం. చూడండి, దేవుడు మనల్ని ఎంత ఉన్నతంగా కాపాడుతున్నాడంటే, చూడండి 3వ చరణంలో, ఆయన నీ పాదము త్రుట్టెల నీయుడు, నిన్ను కాపాడువాడు కొనుకడు. మన పాదాలను ఏం చేస్తాడండి? దేవుడు త్రొట్టెల నీయకుండా దేవుడు కాపాడుతాడు. ఇంకను 4, 5, 7 చరణాలు చూసినట్లయితే, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. యెహోవా నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. కీర్తనాకారుడు ఇక్కడ దేవునికి మొరపెడుతున్నాడు. దేవా, నన్ను కాపాడు అని. నన్ను కాపాడే విషయంలో కొండల తట్టు నాకు కళ్ళెచ్చున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది అని ఆలోచన చేస్తే యెహోవా వలె నాకు సహాయం కలుగుతుంది. ఎందుకంటే మీరు నన్ను సృజించిన వారు కనుక నన్ను కాపాడకుండా మీరు మానరు ప్రభువా. నా ప్రాణంను కాపాడతారు, నా పాదములు పడిపోకుండా కాపాడతాడు. నా ప్రయాణాన్ని 8వ వచనంలో, ఇది మొదలుకొని నిరంతరం రాకపోకలేదు యెహోవా నిన్ను కాపాడును అంటున్నారు. నా ప్రయాణాన్ని కాపాడతాడు. ఎలా కాపాడబడుతున్నాను అంటే, రాత్రి పగలు నిరంతరము కొనుకని నిద్రపోని నీ కృపతో నేను కాపాడబడుతున్నాను ప్రభువా అని, పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలకుండా నాకు తగలకుండా మీరు నన్ను కాపాడుతున్నారని దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. దేవుడు యొక్క కాపుదల ఎంత గొప్పగా ఉంటుందని కూడా వర్ణిస్తున్నారండి. ఈనాటి దినాల్లో చూడండి, మామూలుగా ఒక మనిషిని బాగాలేనప్పుడు కానీ, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు కానీ మనుషులు రాత్రంతా మెలకుగా ఉంటారు, లేకపోతే పగలు మెలకుగా ఉండి చూసుకోగలుగుతారు. అంతేగాని నిరంతరము కూడా వారి కోసము మెలకుగా ఉండి వారిని కాపాడుకోలేరు కదండి. మానవులుగా మనం ఉండలేము కదా అండి. ఎందుకంటే మనకు నిద్ర అనేది వస్తుంది, కానీ మన తండ్రికి కొనుకని నిద్రపోని వాడని వాక్యం సెలవిస్తుంది. 4వ చరణంలో, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోలేదు. ఇశ్రాయేలుని ఆనాటి దినంలో అరణ్య ప్రాంతంలో ఐగుప్తు దేశం నుంచి నడిపించిన దేవాది దేవుడు ఇశ్రాయేల్ పట్ల ఎంత గొప్ప ప్రేమను కలిగి వాళ్ళని కాపాడుతూ వచ్చారో, అంతకు మించిన ప్రేమను ఈరోజు నీపైన నాపైన కలిగి దేవుడు మనల్ని కాపాడుతున్నాడండి. మన ప్రయాణంలో కాపాడుతున్నాడు, మనం ఏమైనా పని చేస్తున్నప్పుడు కాపాడుతున్నాడు. ఏమాత్రం ఒక చిన్న హాని జరగకుండా ప్రతిదినం దేవుడు మనల్ని కాపాడుతున్నాడంటే ఎంత గొప్ప ధన్యత మనకు కదండి. ఈ కాపుదల నా జీవితంలో ఉండాలి అంటే దావీదు కీర్తనకారుడు దేవునికి హృదయానుసారిగా బ్రతికాడు కదండి. కనుకనే దేవుణ్ణి సంపూర్తిగా అర్థం చేసుకున్నాడు, కనుకనే దేవునిలో బలపడ్డాడు. కనుకనే అంత ఆయన యొక్క గొప్పతనాన్ని, కాపుదలను గురించి వర్ణించగలుగుతున్నారు. ఈరోజు మనము కూడా దేవుణ్ణి సంపూర్ణ స్థితిలో ఎరగాలండి.
దేవునిలో మనం పరిపూర్ణ స్థితిలోకి మార్చబడినప్పుడే దేవుని యొక్క విలువ, దేవుని యొక్క గొప్పతనం, అది చిన్న విషయమో కావచ్చు, అందులో ఉన్న దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క దేవుడు మన పట్ల చూపిస్తున్న ప్రేమ, వాత్సల్యత అనేది మనకు అర్థమవుతుంది కదా అండి. లేదు, నామకార్థంగా ప్రార్థన చేసుకొని బైబిల్ చదవడం, దాంట్లో దేవుని యొక్క ప్రేమ మనకి ఏం కనిపిస్తుందండి? అనుభవపూర్వకంగా ఒకటి చూడండి, మన జీవితం చూసి మన యొక్క జీవితంలో అనుభవం అనేది నేర్పిస్తుంది కదండి. అనుభవం లేని జీవితం ఎలా ఉంటుందంటే చూపిస్తుంది అంతే, జస్ట్ శాంపుల్ చూపిస్తుంది అంతే. అనుభవం నేర్పిస్తుంది, అనుభవం లేనిది చూపిస్తుంది. ఈరోజు మన జీవితంలో తండ్రిని అనుభవించడం అంటే దేవుని ఒక మనిషిని చూడండి, ఒక ఫ్రెండ్షిప్ చేసినప్పుడు వాళ్ళ యొక్క అభిరుచులు, ఇష్టాలు, కష్టాలు అన్నీ తెలుసుకుంటాం. వాళ్ళ వ్యక్తిత్వం అన్నీ కూడా తెలుసుకొని వాళ్ళు తెలుసుకుంటాం. ఎందుకు? వాళ్ళపైన ఇంట్రెస్ట్ కలిగి ఉంటాం. ఈరోజు ప్రభు పైన ఇంట్రెస్ట్ కలిగి ఉండాలి మనం, ప్రభు పైన ఆసక్తి కలిగి ఉండాలి మనం, ప్రభు పని చేయడానికి, వాక్యం లోతుగా ధ్యానం చేసుకోవడానికి, దేవుని యొక్క ప్రేమను, ఆయన యొక్క ఉన్నతమైన యొక్క మహిమను అర్థం చేసుకోవడానికి మనం ఇంట్రెస్ట్ చూపించినప్పుడే మన దేవుడు మనకు అర్థమవుతాడు. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి అంటే జాగ్రత్తగా అంటే ఇంట్రెస్ట్గా, ఆసక్తికరంగా దేవుని వెతుకువారమై ఉండాలి. అందుకే ప్రభు కార్యాభివృద్ధిలో మాంద్యులు కాక మనం ఎలా ఉండాలండి? ఆసక్తి కలిగి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక మన తండ్రి కాపాడు దేవుడు ఎలాంటి కాపుదల కలిగి ఉంటాడంటే కొనుక్కొని నిద్రపోని కాపుదల మనకు అనుగ్రహిస్తున్నాడు. ప్రతిదినం మన పాదములు జారి పడిపోకుండా మన ప్రయాణంలో, మన పనుల్లో దేవుడు కాపాడుతున్నాడు. రాత్రి పగులు కొనుక్కొని నిద్రపోకుండా కాపాడుతున్నాడు. పడుకోవడం మన తండ్రి ఉదయం నుంచి రాత్రి మన పనుల్లోనూ, ప్రయాణంలోనూ అన్నిట్లోనూ కాపాడి తిరిగి క్షేమంగా రాత్రి పడకలకు చేర్చి తిరిగి ఉదయకాలం తిరిగి లేపుతున్నాడు. ఆయన కాపుదల, ఆయన భద్రత మన పట్ల ఆయనకు ఉన్న కేరింగ్ ఎంత గొప్పదంటే, ఒక చంటి బిడ్డను, ఒక తల్లిని పొత్తిలోని బిడ్డలు ఎంతగా గొప్పగా కాపాడుకుంటుందంటే అంతకంటే ఎక్కువ గొప్పగా దేవుడు ముదిమ వరకు నిన్ను నన్ను కాపాడుతున్నాడు. కాబట్టి ఇలాంటి గొప్ప దేవుడు కలిగిన మనం ధన్యులం గనక మరింతగా ఆయన ప్రేమించేవారంగా, ఆయన నామానికి మహిమకరంగా బ్రతుకువారంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అటు రీతిగా మనం జీవితం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి, జీవం గల తండ్రి, జీవాధిపతి, న్యాయాధిపతి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వందనాలు ప్రభా, ఈ యొక్క ఉదయకాల సమయాన్ని బట్టి వందనాలు, నీ గొప్పతనాన్ని బట్టి, నీ మహిమని బట్టి మీకు వందనాలు తండ్రి. నీ వాత్సల్యతను బట్టి, నీ ప్రేమను బట్టి క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను ప్రభా. మీకు వందనాలు ప్రభా. తండ్రి, ఈ ఉదయకాల సమయం ముందు నా తండ్రి తిరిగి లేచి మరి నిన్ను స్తుతించటకును, నేను మహిమపరచుటకు అయ్యా లేని యోగ్యతను, భాగ్యాన్ని అల్పులమైన నాకు ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. నైనా సర్వాధికారి, సర్వ సృష్టికర్త, సర్వాన్ని ఏలుతున్న జగదుత్పత్తిదారి, మా మంచి కుమ్మరి, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. శరణం ప్రభు, శరణం ప్రభు, శరణం ప్రభు. ఎట్టి యోగ్యత లేని నాకును ప్రభా ఈ ధన్యతని ఉదయకాల సమయం ఇచ్చినందుకు వందనాలు. రాత్రంతయు నన్ను, నా కుటుంబాన్ని, మమ్మల్ని అందరినీ మీ ప్రభా మీ కృపలో కాపాడినందుకు మీకు వందనాలు తండ్రి. మీకు వందనాలు. కొని నిద్రపోని నా తండ్రి, నీ కాపుదలు ఎంత గొప్పదని కీర్తనకారుడు వర్ణిస్తున్నారు ప్రభా. ఇదిగో తనకున్న ప్రతి పరిస్థితుల్లో మీరు కాపాడాలని అయ్యా కాపాడుతున్నారని ప్రభా. మా సహాయం మీరే కదా ఈ దినం ప్రభా, మా సహాయం మీరే, మీ తట్టే చూస్తున్నాం ప్రభా. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఇశ్రాయేలును కాపాడిన గొప్ప ఆ కాపుదల, అంతకంటే మించిన కాపుదల నేటి దినంలో మీరు మమ్మల్ని కాపాడుతున్నారు ప్రభా. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి, వందనాలు ప్రభా. అయ్యా ప్రభా, నా తండ్రి ప్రభా, మా పాదం త్రుట్టిల్లకుండా మా ప్రాణాన్ని, మా తండ్రి పనుల్ని, ప్రయాణంని మీరు ప్రయాణంలో మాకు తోడుండి కాపాడుతున్న మీ గొప్ప కృపను బట్టి, నీ దోతలు ఆజ్ఞాపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ఎదుగో తండ్రి మేము ఎలా ఉండాలని ప్రభా మీరు ఎంత గొప్ప
కాపాడే దేవుడని, కాపుదలు ఇచ్చే దేవుడని, ప్రేమామయుడని వాక్యం ద్వారా మేము తెలుసుకుంటున్నాం. మరి అట్టి రీతిగా తెలుసుకొని మేము తండ్రి మా సాధారణంగా విడిచిపెట్టక తండ్రి మరింతగా మిమ్మల్ని ప్రేమించేవారుగా, నీకు మహిమ తెచ్చేవారుగా మా బ్రతుకు ఉన్నట్లు దీవించమని నీ పాసండి వేడుకొంచున్నాను. ఇదిగోనైనా మరి సంఘాల నిమిత్తమే విసగకు మొరపెడుతున్నాను ప్రభా. సార్వత్రిక సంఘాలు దీవించు తండ్రి. దైవజనులకు మంచి ఆరోగ్యం దయచే ప్రభా. వాళ్ళు చేస్తున్న సేవా పరిచయం దీవించండి. నడిపిస్తున్న సంఘాలు దీవించండి. వ్యతిరేకంగా లేస్తున్న అపవాది క్రియలను తండ్రి ఏసు నామంలో మీరు తొలగించే ప్రభా. అయ్యా మీ గొప్ప ఆదరణతో వారిని ఆదరించండి, వారిని కాపాడండి. విశ్వాసాలు మీరు బలపరచునైనా విశ్వాసంలో ప్రభా ఎక్కడా ప్రభా బలహీనలు కాకుండా మీరు కాపాడమని నీ పాసలు వేడుకొంచున్నాను తండ్రి. మీకు వందనాలు ప్రభా. అదేవిధంగా నా తండ్రి మరి నీ కృపను బట్టి అడుగుతున్నాను ప్రభా. సహాయం చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. స్తోత్రాలు అయ్యా ప్రభా. చాలామంది సహోదరులు విశ్వాసాలు వెనుదిరిగిపోతున్నారు. దయతలిచి ప్రభా వెనుదిరగకుండా నేను నిత్యము స్థిరంగా ఉన్నట్లు నీ విషయంలో ఆసక్తులుగా బ్రతుకున్నట్లు దీవించిన ఆయన స్తోత్రాలు. నూతన ఆత్మని మీరు బలపరచమని వేడుకొంచున్నాను తండ్రి. వందనాలు ప్రభా. అలాగే నా తండ్రి మనుషులకు అందరి కొరకు మొరపెడుతున్నాను. వందనాలు తండ్రి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశాన్ని కాపాడు తండ్రి. ఏ ఒక్కరు నశించకూడదని మీరు ఎంతగానో దీర్ఘశాంతం చూపిస్తున్నారు. అందరూ అంతటిని మారుమనసు పొందాలని కోరుచున్నాను నా తండ్రి. మీరు కాపాడు తండ్రి. మీరు దీవించండి. నా దేశాన్ని కాపాడు తండ్రి. నా భారతదేశం చుట్టూ నలుమూల ప్రాంతాలని, దేశాలని, రాష్ట్రాలని, గ్రామాలని, పట్టణాలను మీరు దర్శించు తండ్రి. స్తోత్రాలు ప్రభా. మీరు అధికారులుగా ఏర్పాటు చేసుకున్న వారిని బట్టి స్తోత్రాలు తండ్రి. మంచి హృదయం వాళ్ళు పుట్టించు ప్రభా. పేదల పట్ల న్యాయంగా ఉండడానికి నేర్పించమని నీ పాసండి వేడుకొనిచున్నాం తండ్రి. మీకు వందనాలు. ఇక పేదలైన వారిని బట్టి స్తోత్రాలు ప్రభా. ఈనాటి దినాలు నీ సువార్త అందని వాళ్ళ పేదవాళ్ళు ప్రభా. ఇదిగో నా తండ్రి ప్రభా. దయతలిచి మీరు కృప చూపించండి, సహాయము చేయమని పాసండి వేడుకొనిచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నీ సువార్త అందకుండా ఇంకా నశించిపోతున్న వారు ఎంతోమంది ఉన్నారు ప్రభా. కాపాడమని పాసండి వేడుకొనిచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే నా తండ్రి ప్రభా మరి తండ్రి ప్రభా మరి ఎంతోమంది ధనికులుగా ఉన్నారు ప్రభు, ధనవంతులుగా అని చెప్పుకున్నారు. కానీ నీ సువార్తలు లేకపోతే, నీ వాక్యం అందకపోతే వారు నిజమైన పేదవారిని ఎరగక అయ్యా బ్రతుకుతున్నారు. దయతలిచి వాళ్ళ హృదయాలు మార్చండి. మీ వాక్యాన్ని అంగీకరించినట్లు, మిమ్మల్ని తెలుసుకున్నట్లు, మీతో సమాధానపడినట్లు దీవించు తండ్రి. స్తోత్రాలైనా. అలాగే తండ్రి యవనస్తులను కాపాడు తండ్రి. యవన కాలంలో నీ కాడిని మోయటం ఎంతో మేలు ప్రభా. నా తల్లి చాలామంది నశించిపోతున్నారు. అయ్యా ఇలా ఒక ప్రేమలో అయ్యా యవనస్తులు తప్పక త్రొట్టులేదు అందరూ అంటున్నారు. మీ వాక్యం సెలవిస్తుంది. అటు రీతిగా త్రొట్టిల్లిపోతున్నారు. కాపాడు నాయన. ఆ పాప ఊబిలోంచి, సాతాను ఉచ్చులోంచి ప్రతి యవన కుమారుని మీద దర్శించుతండి. నా సహోదరులతో మాట్లాడు. నా సహోదరు వాళ్ళ భవిష్యత్తుని, వాళ్ళ చదువులు మీరు దీవించండి. వాళ్ళ ఉద్యోగులు, వివాహ విషయాలు మీరు కార్యం చేయమని వేడుకొనిచున్నాను తండ్రి. స్తోత్రాలనైనా. అలాగే తండ్రి ప్రభా ప్రతి కుటుంబాల్లో శాంతిని, సమాధానం అనుగ్రహించినైనా ప్రతి వారిని దీవించండి. ఈనాటి దాని కుటుంబాల్లో ప్రభా అపవాది గలిబిలి రేపి ప్రభా అయ్యా కుటుంబాన్ని ప్రభా పాడు చేసుకునే విధంగా చేస్తుంది. మన క్రియలు బంధించి ప్రతి కుటుంబంలో ప్రతి స్త్రీకి జ్ఞానం తండ్రి. జ్ఞానవంతులుగా కుటుంబాన్ని కట్టుకునే విషయంలో, భర్తను, కుటుంబ సభ్యులను రక్షించుకునే విషయంలో మాకు జ్ఞానం తండ్రి. మీ సన్నిధి, మీ తోడు మాకు తోడుంచి మీరు మహిమ పొందుకోమని నీ పాసాన్ని వేడుకుంటున్నాను దేవా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అదేవిధంగా నా తండ్రి ప్రభా మరి నీ కృపను బట్టి అనారోగ్య పరిస్థితిలో ఉన్న వారి నిమిత్తమే నీ మొరపెడుతున్నాను. సాయం చేయి తండ్రి. ప్రతి బిడ్డను మీరు స్వస్థపరచమని నీ పాసల్లో వేడుకొనిచున్నాను దేవా. మీకు స్తోత్రాలనైనా. స్వస్థపరిచే దేవుడు మీరు. ఇదిగో ప్రభా ఎంతోమంది పక్షవాతంతో బాధపడుతున్నారు అయ్యా. థైరాయిడ్తో, షుగర్లతో, బీపీలతో, పీసీఓడి ప్రాబ్లమ్స్తో ప్రభా దీర్ఘకాలికమైన సమస్యలతో, చెప్పలేని ప్రాబ్లంతో బాధపడుతూనే ఉన్నారు నైనా. వాళ్ళ హృదయాలతో మీరు మాట్లాడండి. మీతో మిమ్మల్ని ఎరుగునట్లు, మీతో సమాధానపడినట్లు, రక్షణ పొందినట్లు దీవించండి. మరణించలేపు తండ్రి నేను ఎరుగువారుగా అయ్యా నీతో జీవించేవారుగా వారిని దీవించమని ప్రార్థిస్తున్నాను. మీ చిత్తమైన వారికి పరిపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యాన్ని ఇవ్వమని వేడుకొనిచున్నాను తండ్రి. స్తోత్రాలు. వృద్ధుల్ని మీరు దీవించండి ప్రభా. విధవరాణులు మీరు ఆశీర్వదించండి. గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చంటి బిడ్డలు దీవించండి. స్తోత్రాలు. నేటి దినంలో ప్రయాణం చేస్తున్న వారిని మీరు కాపాడునైనా. పని చేస్తున్న రైతుల్ని, కార్మికులు, కూలీ పని చేస్తున్న వారిని, అయ్యా కంపెనీలో వర్క్ చేస్తున్న డాక్టర్స్, లాయర్స్ని ప్రభా
ఆయా వృత్తుల్లో వాళ్ళ చేతన ఎంత కష్టం వారు చేస్తుండగా వారి కష్టార్జితాన్ని దీవించండి, వాళ్ళ ప్రయాణాలు దీవించండి, వాళ్ళ అధికారులు మీరు ఆశీర్వదించి మీరు మాత్రం మహిమ పొందుకోమని వేడుకొనొచ్చు. ప్రత్యేకంగా కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరినీ బట్టి స్తుతిస్తున్నాను అయినా, ఏకీభిస్తున్న సహోదరిని దీవించి తండ్రి, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి అయ్యా, వాళ్ళకి కావాల్సిన అవసరతలు సంధించండి ప్రభా. సహకారులుగా ఉంటున్న వారి పెద్దల్ని మీరు దీవించండి, దైవజనులు మీరు ఆశీర్వదించండి. ప్రేయర్కి ఇచ్చిన సహోదరులు ప్రభా, చంద్రశేఖర్ గారిని ప్రభా మీరు ఆశీర్వదించండి, స్వస్థపరచునైనా. రమేష్ అన్నకు స్వస్థతనివ్వు తండ్రి. అలాగే నా తండ్రి ప్రభా, అయ్యా రాంబాబు గారిని, అభిషేక్ గారిని, వారి కుటుంబాలు వాళ్ళు చేస్తున్న వ్యాపారాలను, ఉద్యోగాలు దీవించినైనా. అయ్యా సురేష్ గారిని, ప్రభాకర్ గారిని మీరు దీవించినైనా. దేవర సిస్టర్ కుమార్తెను, అయ్యా శాంతి గారు కుమారుడైన శ్రీచేతను, ఇంకా సునీల్ బ్రదర్ని, చరణ్ని, అయ్యా శోభ సిస్టర్ని, ఆశా సిస్టర్ని మీరు దీవించండి. వారి ఉద్యోగ విషయాల్లో కార్యాలు చేయండి. వాళ్ళ కుటుంబాలు సంపూర్ణమైన రక్షణలోకి నడిపించండి. వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని మీరు ఆశీర్వదించండి. పాల్ బ్రదర్ని ప్రభా, వాళ్ళ సహోదరు రవి బ్రదర్ని మీరు అందరినీ దీవించమని నీ పాసల్లో వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలనైనా. బలహీన స్థితిలో ఉన్న సాలమ్మ గారిని, వారందరినీ మీరు స్వస్థపరిచి మీరు కాపాడిన దేవుడు ప్రభా. పావని యొక్క జీవితంలో మెర్సే గారిని, లక్ష్మి గారిని ప్రభా, వెంకట గారిని, రాజు గారి ప్రభా, అనిత సిస్టర్ జీవితంలో మీరు చేసిన మేలుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మరింతగా నా సహోదరుని దీవించండి, పరిచర్ని వృద్ధి చేయండి. దైవజనులు మోషే గారు కూడా మంచి ఆరోగ్యం దయచేయమని వేడుకొనుచున్నాను. వారి కుటుంబాన్ని చేస్తున్న పనులు దీవించండి, పరిచర్ని ఆశీర్వదించమని వేడుకొనుచు. నా ఆత్మీయతల విజయము గారు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. ప్రతి బలహీనతను కొట్టివేయండి. చేస్తున్న ఆన్లైన్ సేవా పరిచర్లు మీరు బలంగా నడిపించమని వేడుకొనుచు తండ్రి. చివరగా నన్ను, నా కుటుంబాన్ని పాసలు సమర్పిస్తున్నాను తండ్రి. నేటి దిన ఈరోజు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నా భర్త వెళ్ళిన ప్రయాణంలో చేస్తున్న పనుల్లో తోడునైనా నా సంతానాన్ని దీవించండి. నా ఇంటి వారిని, నా సహోదరుని, బంధుమిత్రుల్ని, తల్లిదండ్రుల సమస్తాన్ని మీరు దీవించి మీరు మహిమ పొందుకోమని కృతజ్ఞతలు చెల్లిస్తూ నేను మహిమపరుస్తూ గణపరుస్తూ యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాం కన తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని స్తోత్రం. వందనాలు.